నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మర్డర్ జరిగింది. ఆమె మృతదేహంపై 27 చోట్ల కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సైకో కిల్లర్ మనస్తత్వం కలిగిన దుండగుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మర్డర్ జరిగింది. ఆమె మృతదేహంపై 27 చోట్ల కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సైకో కిల్లర్ మనస్తత్వం కలిగిన దుండగుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందిస్తారు. రవి. సుభాన్, నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలో దారుణ హత్యకు గురైనటువంటి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య మిస్టర్ అయితే ఇంకా వీడలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఇంటి వెనకాల ఉన్నటువంటి గోడ దూకి ఆమె ఇంట్లోకి జొరబడి అత్యంత దారుణంగా ఆమెను హత్య చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు మాత్రమే సేకరించడం జరిగింది. కేవలం నిందితుడు ఈమె ఇంట్లోకి స్కూల్ ముగిసిన అనంతరం 5 గంటలకు ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందల వైపు ఉన్నటువంటి డోర్లన్నీ క్లోజ్ చేసుకొని వెనకాల కిచెన్ వైపు ఉన్నటువంటి ఆ డోర్ తెరిచి 5 గంటల 40 నిమిషాల సమయంలో ఆమె బంధువులకు సంబంధించిన వారితో ఫోన్ మాట్లాడుతూ టీ తాగుతున్నటువంటి సమయంలో ఇంటి వెనకాల నుంచి వచ్చేటటువంటి గోడ దూకి వచ్చినటువంటి నిందితుడు ఆమెపై ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే అవతల డిస్టర్బెన్స్ ఘర్షణ జరిగి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి 5:40 నుంచి 6 గంటల సమయంలో దాదాపు 20 నిమిషాల సమయంలోనే రూపారెడ్డిని అక్కడ దారుణంగా హత్య చేసినట్లయితే మనకైతే అక్కడ జరిగినటువంటి సీసీ కెమెరా దృశ్యాలు అయితే తెలుస్తూ ఉంది. ఆమెను ఇంట్లో ఉన్నటువంటి కత్తితోనే ఆమెపై దారుణంగా 27 చోట్ల రూపారెడ్డి దేహంపై అయితే 27 చోట్ల అత్యంత దారుణంగా కత్తిపోట్లతో ఆమెను దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆమె బ్యాగ్లో సుమారుగా ₹1,00,000 నగదు కూడా ఉంది. ఆమె మెదలో బంగారు గొలుసు, ఇంట్లో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే బంగారం కానీ డబ్బులు కానీ పోకపోవడంతో అది దొంగల పని కాకపోవచ్చు అనేది స్పష్టమవుతుంది. ఈమె ప్రిన్సిపాల్గా చేస్తున్నటువంటి స్కూల్లో ఎవరైనా ఆమెపై కక్ష పెంచుకొని ఈ డ్రగ్స్ గంజాయికి బానిసలయ్యి కక్షతో ఇలా చేసి ఉండొచ్చునా, లేకపోతే మరో ఏదైతే ఈమె భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో అతని వైపు నుంచి ఎవరైనా ఈ ఘాతకానికి పాల్పడ్డారనేది పోలీసులు పలు బృందాలుగా ఇప్పటికే నిందితు కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కానీ పోలీసులకు మాత్రం ఒక చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాలు తప్పించుకుంటూ కూడా నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. కేవలం ఒకే ఒక రూట్లో నిందితుడు ఆ ఇంట్లోకి వస్తున్నటువంటి క్రమంలో ఆ దృశ్యాలు అయితే పోలీసులకు చిక్కాయి. మంకీ క్యాప్ ధరించినటువంటి ఓ వ్యక్తి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి గోడ దూకి ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ పరారైనటువంటి దృశ్యాలు అయితే పోలీసులకు లభించాయి. ఇప్పటికే ఆమె ఐఫోన్ను నిందితుడు తీసుకెళ్లిన తర్వాత ఆమె ఫోన్ కూడా ఇప్పటివరకు ఆన్ కాలేదు. ఘటనా స్థలం నుంచి నిందితుడు వెళ్తూ ఆమె ఫోన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. కేవలం ఒక ఫోన్ మాత్రమే తీసుకువెళ్లడం జరిగింది. పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా రూపారెడ్డికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి మిస్టరీలో కేవలం ఆ దృశ్యాలు మాత్రమే కీలకంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆమె కొడుకు హైదరాబాద్లో ఉండడం, భర్త రాజేంద్ర రెడ్డిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వారి బంధువులు అమెరికా నుంచి వచ్చేంత వరకు ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ ఫ్రీజర్కి తరలించడం జరిగింది. పిఎంలో 27 చోట్ల ఆమెపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తంగా కేవలం ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఒకే ఒక్కడు ఈ హత్య చేసినట్టయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సుభాన్.